it's a movie. Red carpet, the lights going through me. Anytime I arrive, it's the new me. Real diamonds on my neck, that's groovy. Flashing lights, all my rings got wasted. You feel that? You feel that? Hey, you heard that? Classic. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ నవి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా మీదట కూడా మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జర్మనీలో ఉన్న వింతలు విశేషాల గురించి కూడా చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఒక అనుకోని ట్రిప్ అనమాట. ఇది జర్మనీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము. మరి ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడుంది, ఎలా ఉంటది అనేది తెలుసుకోవడానికి అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. మామూలుగా ఈ జర్మన్స్ ఏ చిన్న సంతోషం వచ్చినా బాధ వచ్చినా ట్రెక్కింగ్ అనే పేరుతోటి అడవులలో తిరుగుతూ ఉంటారు. అడవి అంటే ఏదో చిన్న అల్లటప్ప అడవి అనుకునేరు, చాలా పెద్ద అడవి. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ పాములు ఉండవు అండ్ చిన్న చిన్న పురుగులు మాత్రమే ఉంటాయి. అవి పెద్ద పాయిజనస్ కాదనమాట మనకి. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఎట్లా అనిపిస్తుంది మీకు వాటర్? ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. ఇవన్నీ కూడా పెట్టాలా? లేదు లేదు, ఎక్కేటప్పుడు ఉంటా. తిరుమలలో ఎర్రచందనము చాలా ఫేమస్. ఇదంతా ఎర్రచందనం. దాని నుంచి పోతున్నాం. పుష్ప ఇప్పుడు వస్తుంది నాకు వాసన. పుష్పగాడికి మొత్తం వాడేస్తాడు. తిరుపతి కొండలలో చాలా ఫేమస్. దురదగుంటా అక్కడ ఒకసారి ముట్టుకోవచ్చు. పొద్దున్నే ఎక్కువ మాట్లాడినా అనుకో చెడ్డీలు వేస్తా తెలియకుండా. కొంచెం అటు ఇటు అయిందంటే దొర్లు కింద పడిపోతామేమో కదా. మోర్ 1 కిలోమీటర్ కంటే చాలా తక్కువ ఉంది. సో హోప్ వీల్. అయ్యా ఏంది ఇట్లుంది? ఓ స్టెప్ స్టార్ట్ అయినాయా? లెట్స్ గో. డిడిన్ డిడిన్ డిడిన్. ఇదే ఆ బోధిధర్ముని ప్లేస్. రంగు పడుద్ది. జ్ఞానోదయం అవుతుంది. ఒక బండరాయి పెడితే ఆటోమేటిక్ జ్ఞానోదయం అదే అవుతుంది. కింద భయపడతాం అంతే. ఎక్కడం దిగడం న్యాచురల్ గా ఫామ్ అయ్యే మెట్లుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది బ్రాంచ్ వల్ల ఫామ్ అయింది చూసినావా? పందిరిలానే ఉంది. నాకు ఒక టెంపుల్ ఉంటే సెట్. మనం వాకింగ్ గీకింగ్ చేస్తామని అప్పటి వాళ్ళు ఆలోచించి టెంపుల్స్ని కొండల గుట్టల మీద వచ్చి పెట్టినారు అనమాట. మనం ఏం చేసినాం, రోడ్లు వేసుకున్నాం. కాకపోతే ఇప్పటికి వెళ్ళేటోళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు తిరుపతిసి అది కూడా ఒక ట్రెక్కింగ్, మనకి తెలియకుండానే వాకింగ్ అయిపోతూనే ఉంటుంది. భక్తి పేరు మీద మనం ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం, మన హెల్త్ని కాపాడుకుంటున్నాం. సో భక్తి ఉండడం అనేది తప్పు కాదు. అట్లుంటది మనతో. ఇట్స్ ఫర్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, ఇట్స్ ఫర్ యువర్ మెంటల్ పీస్, ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యువర్ బాడీ. ఎంజాయ్ పండగ. అబ్బా అవును, ఎందుకో అప్పుడు ఎవరు తీసుకుంటారో. బయాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొన్నిసార్లు చెప్పలేం. విద్య ఆడిన వింత నాటకంలో మేము బలైపోవాల్సి వచ్చింది. నాకు తెలిసి ఎంపీసీ స్టూడెంట్స్ విల్ రిలేట్ టు దిస్. సౌండ్ వినిపిస్తుంది. లెట్స్ సీ ఎంత దూరంలో ఉందో. యాక్చువల్లీ ట్రెక్ అంత కష్టమేం లేదు. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ కూడా లేదు, 0.9 కిలోమీటర్స్ అంతే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఫీల్స్ లైక్ ఏదో లోపలికి వెళ్తున్నట్టుంది. ఇక్కడ వస్తుంది. హలో బాగుంది. సర్లే పా చూద్దాం కదా, మనకెందుకు ఇప్పుడే డిసైడ్ అవ్వడం. ఇదే అంట ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్. వి డోంట్ నో యట్, బట్ ఒకవేళ ఇదే అయితే మేము మోసపోయినట్టు అయితే. వాట్ టు టాక్, నో వర్డ్స్, క్రైయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. ఏదో ప్లాస్టిక్ ఉన్నట్టున్నాయి, ఏదో అంటారు కదా దీన్ని.
మనీ ప్లాంట్ లాంటిది. అవును, కానీ మనీ ప్లాంట్ కాదు. కాదు. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చే సమాచారం ఏంటంటే వాటర్ ఫాల్ ఇంకా కింద ఉందంట. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఎంజాయ్ పండగ. We are into the wild. ఇది ఇంకొక చిన్న కాలువ, బట్ చూద్దాం ఇంకా కిందికి ఏమైనా ఉందేమో. నన్ను తీస్తున్నావు ఊరుకుంటే. నువ్వు వస్తున్నావు మరి. అక్కడ ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఉంది, దాంట్లో మనకి కావాల్సినవి అమ్ముతారు కూడా, లైక్ బియర్స్, చిన్న క్యాన్ అట్లా. ఇది ఇంకొక వ్యూ పాయింట్. చూద్దాం. చాలా ఫ్రెష్ ఉన్నాయి వాటర్, అసలు ఇట్లా క్లియర్ కట్టి గడ్డ క్లియర్, ఎగ్జామ్ క్లియర్. ఎట్లా పోయిన పైకి? దిగడం మన దిగడంగానే ఎక్కడం చాలా కష్టంగా ఉంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ట్రెక్ అంత కష్టమేం లేదు, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ కూడా లేదు. ఫుల్ ఆయాసంగా ఉంది యాక్చువల్గా. టైం 7:30 దాటింది. ఇంకా మస్తు దూరం వెళ్ళాలి. యాక్చువల్లీ 1 కిలోమీటర్కే ఇట్లుందంటే ఇంకా కిందికి వెళ్ళిన పరిస్థితి అంతే. యాక్చువల్లీ కింద బ్యాన్ ఆఫ్ ఉంది, సో ఇట్లా వచ్చిన వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు. ఫైనలీ we completed our trek. I'm sorry. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ట్రెక్. We enjoyed a lot actually. How was your experience? I enjoyed it a lot, sir. ఇంకోసారి వస్తాం పక్కా. Then until then, bye bye.